నమస్కారం. మహా న్యూస్ ప్రేక్షక మహాశైలందరికీ ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాదవల్లభదత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. దేవదేవుని చింతించు దినము దినము అని భాగవత పురాణం. అన్ని రోజుల కంటే ఉత్తమోత్తమమైనటువంటి రోజు ఏది అన్న ప్రశ్న ప్రహ్లాదుని అడిగారు. అప్పుడు ప్రహ్లాదుడు చెప్పినటువంటి సమాధానమే ఈ మాట. అయితే దేవదేవుడైనటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి పరమాత్మను స్తుతించటానికి విశేషమైనటువంటి రోజులు అనేకము ఉన్నాయి. వాటిని పర్వములు అంటాము. ఈ పర్వములలో ప్రతి నెల మనకు వచ్చేటువంటి ఏకాదశి అన్నింటికంటే గొప్ప పర్వము. మామూలు రోజులో భగవంతుని యొక్క సంకీర్తనము చేస్తే వచ్చేటువంటి పుణ్య ఫలితము ఏకాదశి రోజున మాత్రము చేస్తే ద్విగుణం ప్రోక్తం అని చెప్పారు. అంటే మనం మామూలుగా ఒక్కరోజు గోశాలలో చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉన్నదో దానికి 100% వస్తే ఏకాదశి రోజున చేసేటువంటిది 1000 రెట్ల పుణ్యం వస్తుంది అన్నారు. మొత్తం మనకు సంవత్సరానికి 26 ఏకాదశులు అన్నారు. వీటినే పురాణంలో ఉంది షడ్వింశతి ఏకాదశి మాహాత్మ్యము అని. మనకు పురాణముల యందు ఏకాదశి వ్రత మాహాత్మ్యము చెప్పబడ్డది. మొత్తం మనకు నెలకు 2 ఏకాదశులు వస్తాయి. శుక్లపక్ష ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి. 12 మాసములు అంటే 12 × 2 24 ఏకాదశులు. ఈ 2 కాకుండా అధిక మాసం వస్తుంది. మనకు ఈ సంవత్సరం అధిక మాసం వచ్చింది. అందుకే ఈ సంవత్సరం మొత్తము అంటే శార్వరి నామ సంవత్సరంలో 26 ఏకాదశులు వస్తాయి. ఈ అధిక మాసం వచ్చినప్పుడు ముక్కోటి ఏకాదశి ఏదైతే ఉంటుందో ఆ ముక్కోటి ఏకాదశి మార్గశిర మాసంలో వస్తుంది. అందుకే ఒక సంవత్సరమేమో జనవరిలో వస్తుంది, ఒకసారేమో డిసెంబర్లో వస్తుంది ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశికి అయితే మార్గశిర మాసం కానీ లేకపోతే పుష్యమాసం కానీ. అందుకే పుష్యమాసంలో వచ్చేటువంటి శుక్ల కృష్ణపక్ష ఏకాదశి కావచ్చు, లేదా మార్గశిర మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశి కావచ్చు. దీనిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ఇంకొక పేరు కూడా దీనికి ఉంది, హరివాసరము అంటారు. అసలు ఏకాదశికి నిజమైనటువంటి పేరు ఏమిటి అంటే హరివాసరము. అంటే ఈ రోజుకు మొత్తము కూడా ఆయనకు సమర్పణ చేశాం. వాసరము అనేటువంటిది వారము, హరి అంటే నారాయణుడు. అంటే నారాయణుడికి సంబంధించినటువంటి జప, అనుష్ఠాన, తర్పణ, ధ్యాన, ఆవాహనాది ఉపాసనాత్మకమైనటువంటి పూజకు సంబంధించినటువంటి ఆరాధనతో ఏకాగ్ర చిత్తముతో 24 గంటలు శ్రీహరియందు చిత్తము చేర్చి తన్మనస్కుడై ఆరాధన చేస్తే అది హరివాసర ఆరాధన అవుతుంది. దానిని ఏకాదశి వ్రత ఆచరణ అని చెప్తారు. అయితే ఈ 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి అనేటువంటి పేరు మాత్రము ఈ పుష్యమాసంలో మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఏకాదశికి. ముక్కోటి అనేటువంటి పేరు దీనికి ఎందుకు వచ్చింది అని, దీనికి శాస్త్ర సంబంధమైనటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని అవలోకనం చేస్తే ముక్కోటి ఏకాదశి, అసలు ముక్కోటి అంటే ఏమిటి? 3 కోట్లు. 3 కోట్లు ఏమిటి? ముక్కోటి దేవతలు ఒక్కటైనారు అని మనం చిన్నప్పుడు ఒక గీతాన్ని వినేవాళ్ళం, ఘంటసాల గారు పాడినటువంటిది. సంప్రదాయంలో 3 కోట్ల మంది దేవతలు, దీన్నే కాస్త ద్విగుణం చేస్తే 33 కోట్ల దేవతలు, దాన్ని ద్విగుణం చేస్తే 330 కోట్ల దేవతలు అని పెంచుకుంటూ వెళ్ళారు. ఇక్కడ ముక్కోటి ఏకాదశి అంటే దేవతలు, దేవతల యొక్క విభూతులు, వారి యొక్క అంశి అవతారాలు, ఈ స్వరూపములన్నీ కలిస్తే ముక్కోటి అన్నారు. ఈ ముక్కోటి దేవతలు ఈరోజు ఏం చేస్తారు అంటే, మహావిష్ణువు పురాణముల యొక్క ఆధారం ప్రకారం చూస్తే ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున వైకుంఠంలో యోగ నిద్రలోకి వెళ్తారు. యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి మహావిష్ణువు కార్తీక మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశి రోజున యోగ నిద్ర నుండి బయటికి వస్తారు. ఆషాఢ శుక్ల ఏకాదశిని శయనైకాదశి అంటారు.
కార్తీక మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ రోజు శయనంలోకి వెళ్ళినటువంటి మహావిష్ణువు ఈ కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి నాడు ఉత్థాన ఏకాదశి అంటే ఆయన యోగ నిద్ర నుంచి బయటికి వస్తారు అని. బయటికి వచ్చినటువంటి మహావిష్ణువును దర్శించటం కోసము ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశి రోజున ముక్కోటి దేవతలంతా వైకుంఠంలో ఉత్తరం వైపు ఉన్నటువంటి ద్వారమును తెరుచుకొని కొన్ని క్షణాలు ఉత్తర ద్వారము నుండి మహావిష్ణువును దర్శిస్తారు. ఆ దర్శించేటువంటి ఆ 2 ఘడియలు ఏవైతే ఉన్నాయో ఆ 2 ఘడియలు మహావిశేషమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి ఘడియలు అన్నారు. దీన్ని వేదాంతపరంగా చూస్తే వైకుంఠం అంటే దుఃఖము లేని ప్రదేశము, ఎప్పుడూ ఆనందాన్ని కలిగింపచేసేటువంటి దివ్యలోకము. అటువంటి లోకంలోనే పరమాత్ముడు ఉంటాడు. మనము ఎప్పుడైతే ఉత్తరం వైపు ప్రయాణం చేయటం, ఉత్తరము అంటే జ్ఞానం వైపు వెళ్ళటము అని, ఎప్పుడైతే నీవు కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాదులను వదిలిపెట్టి ఉత్తరం వైపు అంటే జ్ఞానం వైపు ప్రయాణం చేస్తున్నావో అప్పుడు నీకు భగవంతుడి యొక్క అనుభూతి, భగవంతుడి యొక్క దర్శనం అనేటువంటిది నీకు లభిస్తుంది. దక్షిణము యముడి యొక్క దిక్కు, ఉత్తరము జ్ఞానం యొక్క స్వరూపము అంటారు. అంటే దిక్కుల్లో కూడా తూర్పు సూర్యోదయం, పడమర అస్తమయము, దక్షిణము యమధర్మరాజుకు సంబంధించి, ఉత్తరము మాత్రము భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి జ్ఞాన సన్నిధి అని చెప్పారు. అంటే ఇంత విశేషం ఉంది దీంట్లో. ఆగమశాస్త్రంగా ప్రతి అంటే మన తమిళనాడు కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఇంకా మహారాష్ట్ర కావచ్చు, ఎక్కడైతే ఆగమోక్తంగా ఆలయాలు నిర్మించబడి ఉన్నాయో ఆ నిర్మించబడి ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఉత్తరం వైపున ఒక ద్వారం ఉంటుంది. భద్రాచలం, తిరుమలలో కూడా ఉత్తరంకు ఒక ద్వారం ఉంది. అయితే ఉత్తర ఏకాదశి, ఈ ముక్కోటి ఏకాదశికి చాలా ప్రశస్తమైన ప్రదేశం ఏమిటో తెలుసా మీకు? శ్రీరంగం అండి. భూలోకంలో వైకుంఠం అని పేరు కలిగినటువంటి క్షేత్రముల యందు మొదటి క్షేత్రము శ్రీరంగధామం అండి. శ్రీరంగంలోనే ఈ ఉత్తర ద్వార దర్శనం చాలా ప్రసిద్ధి. శ్రీరంగ క్షేత్రంలో స్వామివారి యొక్క ఉత్సవమూర్తిని ఉత్తరం ద్వారం నుండి బయటికి తీసుకువచ్చేటప్పుడు చూడాలి. అది ఉత్తర ద్వార దర్శనము అంటారు. దీన్నే మనకు తిరుమలలో మార్చారు. తిరుమలలో ఎలా ఉంటుంది? మనం స్వామివారిని వైకుంఠం నుంచి దర్శనం చేసుకుంటే మామూలుగా ప్రతినిత్యము కట్టినటువంటి ఏదైతే క్యూ లైన్ల నుంచి వెళ్తాం, అంటే లోపలికి బంగారు వాకిలి దగ్గర నుంచి వెళ్ళి అలా ఉంటుంది కదా. ఈ బంగారు వాకిలి దాటి లోపలికి వెళ్ళిన తర్వాత స్వామి వారిని సేవించటానికి ఉత్తరం వైపున ఒక ద్వారం ఉంటుంది. ఆ ఉత్తర ద్వారం చాలా చక్కటి అలంకారం చేస్తారు. ఆ ఉత్తరం ద్వారం లోపల నుంచి వెళ్ళి ఆ వైకుంఠంలో ఆ స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తాం. ఇది తిరుమలలో జరిగేటువంటి ఉత్తర ద్వార దర్శనం. ఇదే మీకు భద్రాచల క్షేత్రంలో ఉత్తర ద్వార దర్శనము అంటే ఉత్తరం వైపు ద్వారం తెరుస్తారు, ఎదురుగానే ఉత్సవ విగ్రహాలు పెడతారు, అక్కడ రామచంద్రమూర్తిని దర్శించుకోవచ్చు. అలాగే మా ధర్మపురి క్షేత్రంలో కూడా ఉత్తర ద్వార దర్శనము అంటే ఉత్తరం వైపున ఉన్నటువంటి ద్వారాన్ని తెరిచి ఆ ద్వారానికి ఎదురుగానే స్వామివారిని నిలబెడతారు. ఈ ఉత్తర ద్వారం తెరుచుకున్న తర్వాత లోపల నుంచి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత ఆ తూర్పు ద్వారం ద్వారా బయటికి వెళ్ళిపోతారు. ఇది ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం. అంటే ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది ఆలయాన్ని బట్టి విధానంలో మార్పు ఉంది. కానీ విధానాల్లో మార్పు ఉన్నప్పటికీ ఈరోజు ఉత్తర ద్వార దర్శనం అంటే ఉత్తర ద్వారము ద్వారా స్వామివారిని దర్శించుకోవాలి అన్నటువంటిది ప్రధానమైనటువంటి సూత్రము. అందుకే ఇది ముక్కోటి ఏకాదశి. వైకుంఠంలో ముక్కోటి దేవతలు దర్శిస్తారు. భూలోక వైకుంఠమైనటువంటి తిరుమల, అలాగే శ్రీరంగము, అలాగే భద్రాచలము, అలాగే ధర్మపురి క్షేత్రము, శివక్షేత్రమైనటువంటి వేములవాడ, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చోట్ల ఉన్నాయి. వీటన్నింటి యందు ఉత్తర ద్వార దర్శనాలు ఏర్పాటు చేస్తారు. కావున 24 ఏకాదశుల యందు ఈ ఏకాదశికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అందులో ఈ సంవత్సరం వచ్చేటువంటి ఈ ఏకాదశికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, మార్గశిర మాసంలో ముక్కోటి ఏకాదశి వస్తే 2 ప్రత్యేకతలు ఉంటాయి. ఒకటి గీతా జయంతి. ఈ సంవత్సరం గీతా జయంతి అంటే భగవద్గీత ప్రాదుర్భవించినటువంటి రోజు ఈ రోజే. కురుక్షేత్రంలో
అర్జునుడికి భగవానుడైనటువంటి ఆ పరమాత్ముడు శ్రీకృష్ణ పరంధాముడు గీతాశాస్త్రమును ఉపదేశం చేసినటువంటి రోజు ఈరోజు. అంటే మానవాళిని అజ్ఞానము నుండి బయటకు తెచ్చేటువంటి ఏ భగవద్గీత ఏదైతే ఉందో ఆ భగవద్గీతను ఈరోజు అర్జునుణ్ణి నిమిత్తం చేసుకొని భూలోకం మీదికి భగవంతుడు దీన్ని విడుదల చేశాడు. అంటే ఇవాళ పుట్టింది అని అర్థం. అందుకే దీని పేరు ఏమంటారు? గీతా జయంతి. సాధారణంగా ప్రతి ఏకాదశి నాడు ఏం చెయ్యాలో శంకర భగవత్పాదుల వారు చెప్పారు. ఎందుకంటే మనకు దీన్నే ఆంగ్లంలో అంటారు డూస్ అండ్ డు నాట్స్ అని. ఏవి చెయ్యాలి, ఏవి చెయ్యకూడదు. ఏకాదశి నాడు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఇది తెలుసుకోవాలి. చాలామందికి తెలియదు. ఏకాదశి నాడు అన్నం తినకూడదు. ఏకాదశి నాడు మధ్యాహ్నం నిద్రపోకూడదు. ఏకాదశి నాడు క్షౌరాదులు చేసుకోవటానికి వీల్లేదు. అంటే ముఖక్షౌరం ఏది కూడా చేసుకోవటానికి వీల్లేదు. ఇంకా ఆడవాళ్ళు జుత్తు కత్తిరించుకోవటాలు మహాపాపం. ఏకాదశి రోజున తప్పనిసరిగా తలస్నానం చెయ్యాలి. ఇవి సాధారణమైనటువంటి నియమాలు. రోజు తీసుకునేటువంటి ఆహారానికి ప్రత్యామ్నాయం చూసుకోవాలి. ఓ పండో, ఓ ఫలమో, లేకపోతే దానికి ప్రత్యామ్నాయమైనటువంటి ఆహారము, అది కూడా ఒక్కసారి తీసుకోవాలి ఒంటిపూట. ఈ రోజున తప్పకుండా చేయవలసినటువంటి పారాయణాలు ఏమిటి? భగవద్గీత కించిదధీత గంగా జలలవ కనికాపీత సకృదపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృకరణే. భజగోవింద స్తోత్రంలో చెప్పారు. భగవద్గీత కించిదధీత అంటే ఈరోజు భగవద్గీతలో ఒక్క శ్లోకమైనా చదవాలి, ఒక్క శ్లోకమైన పారాయణం చెయ్యాలి. ప్రతి ఏకాదశి నాడు గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం అంటారు శంకరాచార్యుల వారు. పొద్దున్నే లేచి భగవంతుణ్ణి దర్శించుకోవాలి. నామ సహస్రం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం తప్పకుండా చెయ్యాలి. అలాగే భగవద్గీత మొత్తము చేస్తే చాలా సంతోషం. మొత్తము చేయలేకపోతే 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగము అంటారు. ఈ గీతా జయంతి రోజున పురుషోత్తమ ప్రాప్తి యోగ అధ్యాయాన్ని పారాయణం చెయ్యండి ఇంట్లో. ఎంత విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఏకాదశికి పారాయణం చేయవలసినటువంటి అధ్యాయములు. ఇక గీతా జయంతి కాబట్టి ప్రతి వారు కూడా 700 శ్లోకాల గీతా పారాయణం ఈరోజు చేస్తే చాలా మంచిది. అలా చెయ్యలేని పక్షంలో కనీసము ఒక 15వ అధ్యాయ పారాయణమైన గీతా జయంతి రోజున ముక్కోటి ఏకాదశి గీతా జయంతి కలిసి వచ్చినటువంటి అరుదైనటువంటి పర్వదినం ఈ సంవత్సరం మనకొచ్చింది. మరి ఈ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని, మోక్షదా ఏకాదశి అని, అంటే ప్రతి ఏకాదశికి ఒక పేరు ఉంటుంది. మోక్షమునిచ్చే ఏకాదశి, పుత్రులనిచ్చే ఏకాదశి, జ్ఞానదా ఏకాదశి, జ్ఞానమును కలిగించేటువంటి ఏకాదశి. ఈ రోజున మరి మోక్షమును కలిగించేటువంటి ఏకాదశి అని కూడా చెప్తారు. కావున ఇన్ని విశేషముల యొక్క సమాహారమే ఈరోజు పర్వదినం ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశి నాడు తప్పకుండా ఉపవాసం, సమీపే అని పెద్దలు చెబుతారు. భగవంతుడికి సమీపంలో ఉండటం అంటే భగవంతుని యొక్క నామముతో సమీపంలో ఉండటం, భగవంతుడి దర్శనానికి సమీపంలో ఉండటం, భగవంతుడికి సమీపమున మన చిత్తమును చేర్చి ఉంచటం. ఇది ముక్కోటి ఏకాదశి యొక్క సారాంశం. కావున ఈ సంవత్సరం చాలా అరుదుగా మనకు అందులో ప్రస్తుతం చాలా రకాలుగా బాధపడుతూ ఉన్నాం. కరోనా లాంటి మహమ్మారి మరలా 2వ దఫా విజృంభిస్తుంది అని. మరి ఇటువంటి దశలో ముక్కోటి ఏకాదశి నాడు ఆలయాలకు వెళ్ళినా స్వీయ నియంత్రణ, కొన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్ళటం, ఇంట్లోనే చక్కగా పారాయణాదులు చేసుకోవటం, ఇవి ప్రధానంగా పెట్టుకోండి. ఇక ఉపవాస దీక్షకు వస్తే సాధారణంగా ఉపవాసము అంటే మన దగ్గర ఏం చేస్తాము, అన్నం తినడం మానేస్తాం. కానీ అన్నం కాదు, ఆహారమే మానేయాలి. ఎవరు మానేయాలి అంటే శక్తి ఉన్నటువంటి వారు, యువకులు, స్త్రీలు, ఎవరికి మినహాయింపిచ్చారు, వయస్సు పైబడినటువంటి వారు, 60 సంవత్సరాలు పైబడినటువంటి వారు కావచ్చు, వ్యాధిగ్రస్తులు, బీపీ షుగరు మొదలైనటువంటి ఉన్నటువంటి వారు కావచ్చు, గర్భిణీ స్త్రీలు,
గర్భాన్ని ధరించినటువంటి స్త్రీలు కావచ్చు, బాలకులు అంటే 10 సంవత్సరముల వయస్సు లోపల ఉన్నటువంటి వారు కావచ్చు, వీరందరికీ నియమం అనేటువంటిది లేదు. యుక్త వయస్సులో ఉండి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారు మాత్రము ఈ రోజున కాస్త పండ్లో ఫలహారాదులో తీసుకొని భగవద్ధ్యానం చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా పరమాత్మను ఆరాధన చెయ్యటానికి చాలా విశేషమైనటువంటి పర్వదినము. మన కర్మలను, మన ప్రారబ్ధ ఆగామి సంచిత మొదలైనటువంటి అనేక పాపములను పరిహరింపచేసి మనకు భగవదనుగ్రహాన్ని కలిగించేటువంటి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి దివసమే ఈ హరివాసరము, ఈ ముక్కోటి ఏకాదశి. ఈ విధంగా ముక్కోటి ఏకాదశిని ఆచరించి భగవంతుని యొక్క కృపకు పాత్రులు కండి. మీ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు, ఆశీస్సులు. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృప మీ అందరికీ పరిపూర్ణంగా లభించుగాక అని కోరుకుంటూ స్వస్తి.